శ్రోతలకు నమస్కారం. క్రీస్తునందున్న ఒక దైవజనుడు తన బాల్యప్రాయం నుండి తన ప్రభువుతో నడుస్తూ ఉండగా, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను అని దావీదు సాక్ష్యం ఇచ్చినట్లు, దేవుడు ఈ దైవజనుడికి ఒక్కొక్క కట్టడను నేర్పించినప్పుడల్లా ఆ దివ్యానుభూతి ఒక గీతమై సంగీతమై అతడి గుండెల్లో నుండి దూసుకు వచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపంత స్వచ్ఛంగా రూపుదిద్దుకొన్నవి ఈ పాటలు. ఒక భక్తుడు తన దేవునితో నడిచినప్పటి అడుగుల సవ్వడి ఇది. చిత్తగించండి, ఇవి యాత్రికుడి పదధ్వనులు. యాత్రికుడి పదధ్వనులు. ఆరంభంలో ఒక స్తుతి గీతం. వందిత శుభ గుణశాలి మానవ మోచక దయాంబురాసి. వందిత శుభ గుణశాలి మానవ మోచక దయాంబురాసి. అగణిత దూత ప్రణుతాపతితావన. అగణిత దూత ప్రణుతాపతితావన. వందిత శుభ గుణశాలి మానవ మోచక దయాంబురాసి. ఆది పాప శాపంబుగధరపై ముళ్ళను సగి మా క్రూర కరములకు. ఆది పాప శాపంబుగధరపై ముళ్ళను సగి మా క్రూర కరములకు. నిన్ను హింసించెడి మార్గము చూపితే మా కొరకేయా శిక్ష భరించితే. నాదు యేసువా నాటి యెహోవా బలిరే ఈ దౌర్భాగ్య నరులపై. నీదు కృపా బాహుళ్యమింతయా. అగణిత దూత ప్రణుతాపతితావన. అగణిత దూత ప్రణుతాపతితావన. వందిత శుభ గుణశాలి మానవ మోచక దయాంబురాసి. నాకపు ఘన మందిరపు నివాసము. కన్నపతిత ప్రక్షాళిత మానవ. నాకపు ఘన మందిరపు నివాసము. కన్నపతిత ప్రక్షాళిత మానవ. హృదయే ఘనమని మము దయగంటివే. మముని మహిమాలయముగజేసితే. నాదు యేసువా నాటి యెహోవా బలిరే ఈ నిర్భాగ్య నరులపై. నీ కరుణా దాతృత్వమింతయా. అగణిత దూత ప్రణుతాపతితావన. అగణిత దూత ప్రణుతాపతితావన. వందిత శుభ గుణశాలి మానవ మోచక దయాంబురాసి. వందిత శుభ గుణశాలి. క్రీస్తు ప్రేమ అత్యంత మర్మసహితమైనది. ఆ క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడానికి యత్నించి ఆ ప్రేమ మానవ జ్ఞానానికి మించినదని భక్తుడు గ్రహించినప్పటి ఆనందధ్వని ఇది. భక్తుడు తన ధ్యానంలో వేసుకున్న ప్రశ్నలివి. దేవుని కుమారుడైన క్రీస్తు తన తండ్రి వక్షస్థలాన్ని విడచి ఈ లోకంలో ఒక కన్య గర్భంలో ఉద్భవించడానికి ఎందుచేత తీర్మానించాడు? తన్ను దూషించిన మానవులను సహా మోక్షరాజ్య వారసులుగా చేయటానికి అత్యంత నీచమైన శిలువ మరణాన్ని యేసు ఎందుకు ఎంచుకున్నాడు?
ఈ ప్రశ్నలకు సమాధానం తానే చెప్పలేక, నీ ప్రేమ నిన్నగా నా తరమటే ఓ ప్రేమ సింధు అనే మకుటంతో భక్తుడు గానం చేసిన పాట. నవనార్హ భువనాధిపా నవనార్హ భువనాధిపా కారుణ్య గుణ శోభితా శుభకరా నవనార్హ భువనాధిపా వినుతుడౌ తండ్రి వక్షము నెడబాసి ఇలా కన్యయౌ పొలటి గర్భము నటజోచి అలా వినుతుడౌ తండ్రి వక్షము నెడబాసి ఇలా కన్యయౌ పొలటి గర్భము నటజోచి స్వర్లోక మహిమను త్యజించితేలకు స్వర్లోక మహిమను త్యజించితేలకు నీ ప్రేమ నిల్నగా నా తరమటే ఓ ప్రేమ సింధు నీ ప్రేమ నిల్నగా నా తరమటే ఓ ప్రేమ సింధు నవనార్హ భువనాధిపా కారుణ్య గుణ శోభితా శుభకరా నవనార్హ భువనాధిపా విమలమౌదూత సైన్యంబు నిను గొలువ దివి వీడిల పశుల కొట్టాన పవలింప అల విమలమౌ దూత సైన్యంబు నిను గొలువ దివి వీడిల పశుల కొట్టాన పవలింప ఆదూత నవనము విడనాడితేలకు ఆదూత నవనము విడనాడితేలకు నీ ప్రేమ నిల్నగా నా తరమటే ఓ ప్రేమ సింధు నీ ప్రేమ నిల్నగా నా తరమటే ఓ ప్రేమ సింధు నవనార్హ భువనాధిపా కారుణ్య గుణ శోభితా శుభకరా నవనార్హ భువనాధిపా మరులై నిత్య జీవంబు నొందంగ పాపాళి తరింపధరకే గుదించి నరుల మరులై నిత్య జీవంబు నొందంగ పాపాళి తరింపధరకే గుదించి నిను దూరు పాపాళి ప్రేమిల్చితేలకు నిను దూరు పాపాళి ప్రేమిల్చితేలకు నీ ప్రేమ నిల్నగా నా తరమటే ఓ ప్రేమ సింధు నీ ప్రేమ నిల్నగా నా తరమటే ఓ ప్రేమ సింధు నవనార్హ భువనాధిపా కారుణ్య గుణ శోభితా శుభకరా నవనార్హ భువనాధిపా అలా తన ప్రభువుతో అడుగులు కలిపి నడిచే ఆధ్యాత్మిక యాత్రలో భక్తుడు తన ప్రభువుకు అత్యంత సన్నిహితంగా వచ్చాడు. ప్రార్థనా జీవితం అధికమైంది. దేవుడు తన సేవార్థమైన భారాన్ని తన భక్తుడి గుండెల మీద అగ్నిలాగా నిలిపాడు.
ఆ సేవా భారాన్ని తట్టుకోలేక దేవుని చిత్తం కోసం ప్రార్థించి కనిపెట్టినప్పుడు దేవుడు తన సేవ నిమిత్తం దైవజనుణ్ణి పిలిచాడు. ఆ క్షణాన ఈ లోకపు జీవిత యాత్రలో ఎదురవబోయే రకరకాల సమస్యలకు నేను ఎలా తట్టుకోగలను ప్రభు, నీ సేవా భారాన్ని ఎలా నేను మోయగలను అని భక్తుడు ఆక్రందించగా పరిశుద్ధాత్మ దేవుడు అతని హృదయంలో నింపిన ఆదరణ ధ్వని ఇది. నాయన స్వాస్థ్యంబును నాకు నేను చెందను, నా జీవమా నీకు దిగులేలనే, నా జీవమా నీకు దిగులేలనే. నరులెల్ల నన్ను జీల్చనే తెంచినా యెహోవాయే నాకు శరణంగును, నరులెల్ల నన్ను జీల్చనే తెంచినా యెహోవాయే నాకు శరణంగును. యెహోవా అరచేతిలో నేను దాగుదు, బ్రతుకంత యెహోవా భజనము చేతును. యెహోవా అరచేతిలో నేను దాగుదు, బ్రతుకంత యెహోవా భజనము చేతును. నా జీవమా నీకు దిగులేలనే. నా వారలే నన్ను వెలివేసినా ఏకాకినైనే మిగిలిపోయినా, నా వారలే నన్ను వెలివేసినా ఏకాకినైనే మిగిలిపోయినా. యెహోవాయే నా సకల బంధువర్గము, నా స్వామి పదసేవ నా పాలి భాగ్యము. యెహోవాయే నా సకల బంధువర్గము, నా స్వామి పదసేవ నా పాలి భాగ్యము. నా జీవమా నీకు దిగులేలనే. తనువెల్ల శ్రమ చితికిపోయినా, నా వైరులు నన్నపహసించిన, తనువెల్ల శ్రమ చితికిపోయినా, నా వైరులు నన్నపహసించిన. త్వరలోనే ధర వీడి పరలోకమేగుదు, నా స్వామిని నేను కనులారగాంతును. త్వరలోనే ధర వీడి పరలోకమేగుదు, నా స్వామిని నేను కనులారగాంతును. నా జీవమా నీకు దిగులేలనే. యెహోవా నా కాపరి, నేనాయన స్వాస్థ్యంబును నాకు నేను చెందను, నా జీవమా నీకు దిగులేలనే, నా జీవమా నీకు దిగులేలనే,
నా జీవమా నీకు దిగులేలని. ఈ భక్తుడి ఆధ్యాత్మిక జీవితంలో బాల్యమది. అప్పుడప్పుడే ఈ దైవజనుడు తిరిగి జన్మించి ప్రభు యొక్క మహిమా సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. ఆ ప్రభువును స్తుతించాలనే కాంక్ష హృదయంలో తీవ్రతరమైపోయింది. ఆ పసితనపు భక్తి పారవశ్యంలో ఆ భక్తుడు గానం చేసిన స్తుతి గీతం. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితము. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితము. ఏమని స్తుతిల్తును ఎటులనే భజిల్తును, ఏమని స్తుతిల్తును ఎటులనే భజిల్తును. నీ సుమధుర నామము తదీయ ధ్యాన మధురిమం, నీ సుమధుర నామము తదీయ ధ్యాన మధురిమం. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము. ఆదిలోని వాక్య స్వరూపుండవీవే, దైవంబు నీవే దేవతనయుండవీవే. ఆదిలోని వాక్య స్వరూపుండవీవే, దైవంబు నీవే దేవతనయుండవీవే. దైవంబు తోడ జతగనున్నవాడవీవే, దైవంబు తోడ జతగనున్నవాడవీవే. సృష్టికంతటికి కారణభూతుండవీవే, సృష్టికంతటికి కారణభూతుండవీవే. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము. శరణుగోరు మానవులను క్షాళనందు చేయగా, మరణముంది చావు గెలిచి లేచినాడవీవే. శరణుగోరు మానవులను క్షాళనందు చేయగా, మరణముంది చావు గెలిచి లేచినాడవీవే. నీదు కృపను ద్రోయు వారి తాడనమ్ము చేయగా, నీదు కృపను ద్రోయు వారి తాడనమ్ము చేయగా. కొదమ సింగమై ధరిత్రి నవతరింతు వీవే, కొదమ సింగమై ధరిత్రి నవతరింతు వీవే. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితము. ఏమని స్తుతిల్తును ఎటులనే భజిల్తును, ఏమని స్తుతిల్తును ఎటులనే భజిల్తును. నీ సుమధుర నామము తదీయ ధ్యాన మధురిమం, నీ సుమధుర నామము తదీయ ధ్యాన మధురిమం. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితము. మానవుడు తన జీవిత కాలంలో జరిపే పోరాటమంతటిలో క్రీస్తు కోసం చేసే పరిచర్య తప్ప మిగిలిందంతా వ్యర్థమేనని దేవుడు నేర్పించినప్పుడు భక్తుడి హృదయంలో పుట్టిన ఉపదేశధ్వని. చాలు చాలింక ఈ లోకమాయ, ఈ మాయ జగమంత వ్యర్థంబు కాదా. చాలు చాలింకా గమ్యంబు మరచి నీ దారి
దారి విడచి యేసయ్య పద సేవ మాని గమ్యంబు మరచి నీ దారి విడచి యేసయ్య పద సేవ మాని నిస్సారముగా నీదు పరుగేటికే మనస నిస్సారముగా నీదు పరుగేటికే మనస చాలు చాలింకా ప్రభువాక్య పఠనం సుంతైన లేక ప్రభువాక్య పఠనం సుంతైన లేక ఏకాంత ప్రార్థనే లేక ప్రభువాక్య పఠనం సుంతైన లేక ఏకాంత ప్రార్థనే లేక నిర్జీవముగా నీవు మననేలనే మనస నిర్జీవముగా నీవు మననేలనే మనస చాలు చాలింకా ఇకనైన యేసయ్య పదఛాయ జేరి ఇకనైన యేసయ్య పదఛాయ జేరి బ్రతుకంత శుభవార్త జాటి ఇకనైన యేసయ్య పదఛాయ జేరి బ్రతుకంత శుభవార్త జాటి తన సేవలో నీవు కనుమూయవే మనస తన సేవలో నీవు కనుమూయవే మనస చాలు చాలింక ఈ లోకమాయ ఈ మాయ జగమంత గర్ధంబు కాదా చాలు చాలింకా క్రైస్తవ జీవితంలో అప్పుడప్పుడు నమ్మశక్యం కానంత తీవ్రమైన ఎదురుదెబ్బలు తగులుతాయి. ఒకప్పుడు ప్రేమతో నిమిరిన చేతులే విచిత్రంగా కాఠిన్యం దాల్చి క్రూరంగా హృదయాన్ని రంపపు కోతకు గురి చేస్తాయి. ఒకప్పుడు పొగడిన నోళ్లే అపనిందలు మోపి అపహాస్యం చేస్తాయి. ఆకాశపు నలుదిక్కులు తారుమారైనంత దిగ్భ్రాంతికి గురవుతాడు విశ్వాసి. ఈ పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో సంభవించవచ్చు. ఈ స్థితి ఎప్పుడు ఎందుకు సంభవించినా ఎలా సంభవించినా ఈ గాయం అత్యంత ఆశీర్వాదకరమైనది. ఎందుకంటే ఈ సర్వ విశ్వంలో మార్పు చెందని ఏకైక వ్యక్తిగా క్రీస్తునాథుడు అటువంటి పరిస్థితిలోనే విశ్వాసికి గోచరమవుతాడు. లోకపు కానన యానములో యేసుడే నాశ్రయము లోకపు కానన యానములో యేసుడే నాశ్రయము చీకటిలో ఎలా నడచెడు వేళ చీకటిలో ఎలా నడచెడు వేళ యేసుడే నా శుభ నిరీక్షణ లోకపు కానన యానములో యేసుడే నా ఆశ్రయము
మారగా కడు చిత్రముగా లోకమే మారగా ఏసెగదానా మారని కోట లోకపు కానన యానములో యేసుడే నా ఆశ్రయము. ఎండకు కాలిన పుడమి అడవిలో జీవజలము నాకిడు యేసే. ఎండకు కాలిన పుడమి అడవిలో జీవజలము నాకిడు యేసే. జల్దరు వృక్షము బోలిన యేసుని జల్దరు వృక్షము బోలిన యేసుని నీడను సేదను తీర్చుకొనిదను లోకపు కానన యానములో యేసుడే నా ఆశ్రయము. చీకటిలోయల నడచెడు వేళ చీకటిలోయల నడచెడు వేళ యేసుడే నా శుభ నిరీక్షణ లోకపు కానన యానములో యేసుడే నా ఆశ్రయము. లోకపు కానన యానములో యేసుడే నా ఆశ్రయము. యేసుడే నా ఆశ్రయము. యేసుడే నా ఆశ్రయము. యేసుడే నా ఆశ్రయము. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనందు యుండుట నాకు మేలాయను అని సాక్ష్యం ఇచ్చాడు భక్త దావీదు. దేవుని కృపచేత ఆ భక్తాగ్రేసరుని అనుభవంలోనికి తాను ఎదిగి వెళ్ళినప్పుడు దైవజనుని హృదయంలో పుట్టిన కృతజ్ఞతా గీతమిది. మేలాయను ప్రభు మేలాయను. మేలాయను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలాయను ప్రభు. మేలాయను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలాయను ప్రభు. గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు. గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు. మేలాయను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలాయను ప్రభు. మేలులు చేసితి కీడు సహించితి పలు విధములనే గాయపడితిని. మేలులు చేసితి
కీడు సహించితి పలు విధములనే గాయపడి తిని ప్రతి గాయము పరిశుద్ధత పెంచెను ప్రతి గాయము పరిశుద్ధత పెంచెను నీ సిలువను తేటగా గ్రహించితి నీ సిలువను తేటగా గ్రహించితి మేలాయను ప్రభు గాయపడుటని దాసునికెంతో మేలాయను ప్రభు గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు మేలాయను ప్రభు శ్రమనొందుటని దాసునికెంతో మేలాయను ప్రభు ఎందరినోనే నోదార్చితిని అందరి చేవెలి వేయబడి తిని ఎందరినోనే నోదార్చితిని అందరి చేవెలి వేయబడి తిని లోకముపై వైరాగ్యము హెచ్చగా లోకముపై వైరాగ్యము హెచ్చగా మక్కువతో నీ కౌగిట చేరితి మక్కువతో నీ కౌగిట చేరితి మేలాయను ప్రభు వెలివేతయని దాసునికెంతో మేలాయను ప్రభు గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు మేలాయను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలాయను ప్రభు ప్రతి గాయముకై నీకే స్తోత్రము ప్రతి గాయముకై నీకే స్తోత్రము అవమానందుల కొరకును స్తోత్రము నా వేదనలో నిన్ను రుచించితి నా వేదనలో నిన్ను రుచించితి మరి అధికముగా శ్రమకై వేడితి మరి అధికముగా శ్రమకై వేడితి మేలాయను ప్రభు వేదనలేని దాసునికెంతో మేలాయను ప్రభు గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు మేలాయను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలాయను ప్రభు మేలాయను ప్రభు మేలాయను ఒకసారి క్రీస్తు శిష్యుల నావ పెను తుఫానులో చిక్కుకుంది. యేసు ఆ సమయంలో ఆ పడవలోనే ఉన్నాడు, కానీ శిష్యుల ఆందోళనను పట్టించుకోలేదు. పైగా నిద్రిస్తూ ఉన్నాడు.
శిష్యులు ప్రభు పట్ల ఆయాసంతో, విసుగుతో, ఆందోళనతో, ప్రభువా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని కేక పెట్టారు. దైవజనుడి జీవిత నావ కూడా కారు చీకటి వేళ అటువంటి పెను తుఫానులోనే చిక్కుకొన్నప్పుడు ప్రభువా, నేను నశించుచున్నాను అని నిందాపూర్వకంగా కేక పెట్టే బదులు ఆ తుఫాను మధ్యలో స్థిర మనస్సుతో మోకరించడం నేర్చుకున్నప్పుడు దైవజనుడి హృదయంలో పుట్టిన ప్రార్థన ఇది. కారు చీకటి వేళ హోరు గాలి వీవా మోకరింతు నీదు మ్రోలా కావవే కృపాలవాలా. కారు చీకటి వేళ హోరు గాలి వీవా మోకరింతు నీదు మ్రోలా కావవే కృపాలవాలా, కావవే కృపాలవాలా. కారు చీకటి వేళ ప్రేమ తోడ నీవు పిలువ ఒంటిగానే పయనమైతి. ప్రేమ తోడ నీవు పిలువ ఒంటిగానే పయనమైతి. దారి నడుమ సొమ్మసిలితి, దారి నడుమ సొమ్మసిలితి. ఆదరింపనెవరు లేక మోకరింతు నీదు మ్రోలా కావవే కృపాలవాలా, కావవే కృపాలవాలా. కారు చీకటి వేళ భీకరాని సీధిలోన తీరమే కనరాకపోయే. భీకరాని సీధిలోన తీరమే కనరాకపోయే. పెను తుఫానులోన చిక్కి, పెను తుఫానులోన చిక్కి సుడులు తిరుగు పడవలోన మోకరింతు నీదు మ్రోలా కావవే కృపాలవాలా, కావవే కృపాలవాలా. కారు చీకటి వేళ శ్రమలయలలు మింటి తెగయ
మునుగ సిద్ధమాయనావా శ్రమలయలలు మింటికే గయా మునుగ సిద్ధమాయనావా యేసునాథ నీవే నాదు యేసునాథ నీవే నాదు పడవలో పరుండజూచి మోకరిల్తు నీదు మ్రోలా కావవే కృపాలవాలా కావవే కృపాలవాలా కారు చీకటి వేళ కోరుగాలి వీవా మోకరిల్తు నీదు మ్రోలా కావవే కృపాలవాలా కావవే కృపాలవాలా కావవే కృపాలవాలా కావవే కృపాలవాలా. భక్తుడి ఆత్మీయ ఎదుగుదలను బట్టి అతడు ఎదుర్కొనే ఆత్మీయ శోధనల తీవ్రత కూడా ఎక్కువ అవుతుంది. మహా తీవ్రమైన శోధన సమయంలో పోరాటంలో అలసి సొలసి సొమ్మసిల్లి ఇంత మట్టుకు చాలు ప్రభు, ఇంక నా ప్రాణం తీసుకో అని భక్తుడు ఆక్రందించిన వేళ అకస్మాత్తుగా అతడిని ఆవరించిన పరలోకపు ఆదరణకు, అతడిలో పుట్టిన నూతన తీర్మానానికి అద్దం పడుతుంది ఈ పాట. ఎడారి వీచె వడగాలి ఎండిన ఎడారి వీచె వడగాలి ఎడతెగని యాత్ర నడతు నిందాక శ్రీ యేసునాయక ఎడతెగని యాత్ర నడతు నిందాక శ్రీ యేసునాయక ఎండిన ఎడారి వీచె వడగాలి మితిలేని ఎండా కనరాదు నీడా నీరాయే ఆశ రగిలే పిపాస మితిలేని ఎండా కనరాదు నీడా నీరాయే ఆశ రగిలే పిపాస ఈ కొలిమియందే బలము నుండి చేతు యాత్ర నిను చేరుదాకా ఈ కొలిమియందే బలము నుండి చేతు యాత్ర నిను చేరుదాకా ఎండిన ఎడారి వీచె వడగాలి
బరువాయే యాత్ర తడబడగయానం కొడిగట్టె ప్రాణం బలముడిగిపోయే బరువాయే యాత్ర తడబడగయానం కొడిగట్టె ప్రాణం నీ పదమునంటి శిరము వంచి కన్ను మూసి విడతు తుది శ్వాస నీ పదమునంటి శిరము వంచి కన్ను మూసి విడతు తుది శ్వాస ఎండిన ఎడారి వీచె వడగాలి ప్రతి వృక్ష ఛాయా బలు రక్కసైనా ఆదరణ లేక హృది వికలమైనా ప్రతి వృక్ష ఛాయా బలు రక్కసైనా ఆదరణ లేక హృది వికలమైనా నిను వీడనయ్యా ప్రాణప్రియుడా యేసునాథా తుది ఘడియదాకా నిను వీడనయ్యా ప్రాణప్రియుడా యేసునాథా తుది ఘడియదాకా ఎండిన ఎడారి వీచె వడగాలి ఎండిన ఎడారి వీచె వడగాలి ఎడతెగని యాత్ర నడతు నిన్ను చేరా శ్రీ యేసు నాయక ఎడతెగని యాత్ర నడతు నిన్ను చేరా శ్రీ యేసు నాయక ఎండిన ఎడారి వీచె వడగాలి పరిశుద్ధాత్మ వర్షం కురిసి చాలా కాలమైపోయింది. సువార్త సేవా వ్యవసాయం ఫలించటం లేదు. విత్తనం మంటి పెడల కింద కుళ్ళిపోతున్నది. ఇంత జరిగినా దేవుని ప్రజలలో ప్రార్థనా దాహం పుట్టడం లేదు. ఈనాడు ఎటు చూసినా ప్రార్థనను గూర్చి ప్రసంగించేవారు తప్ప మోకరించి ప్రార్థించేవారు కానరావటం లేదు. ప్రవక్త అయిన ఏలియా కాలంలో జరిగినట్లు ఈనాడు దేవుని ప్రజల హృదయాలలోని బలిపీఠాలు కూలిపోయాయి. దేవుని సంఘంలో నెలకొని ఉన్న ఈ తీవ్రమైన దుర్భిక్షం తొలగిపోవాలంటే పరిశుద్ధాత్మ వర్షం కోసం మోకరించి ఆసక్తితో ప్రార్థించే ఏలియాలు ఈనాడు మనకు అత్యవసరంగా కావాలి. ఈ మేరకు దేవుడిస్తున్న పిలుపు భక్తుడి గుండెల్లో నుండి దూసుకొస్తోంది. శ్రద్ధగా వినండి. మరలి రండి దైవజనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. మరలి రండి దైవజనమా, కూలిపోయిన
మన బ్రతుకులా కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను కట్టగరండి కట్టగరండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. బహుకాలముగా ఆకాశములు వర్షమునీయక మూయబడెను. బహుకాలముగా ఆకాశములు వర్షమునీయక మూయబడెను. ఎంత నలిగినను దైవ జనమున ప్రార్థన దాహము పుట్టకపోయెను. సంఘమున మన జీవితములలో సంఘమున మన జీవితములలో బలిపీఠములే కూలిపోయెను కూలిపోయెను. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. పశ్చాత్తాప్తులై గత జీవితము విడచి దేవుని వైపుకు మరలి. పశ్చాత్తాప్తులై గత జీవితమును విడచి దేవుని వైపుకు మరలి. మొదటి ప్రేమను మరల రగిల్చి దేవుని వాగ్దానము చేపట్టి మేలుకొనుడి మన దేవుని వేడగా మేలుకొనుడి మన దేవుని వేడగా పూనుకొనుడి బలిపీఠము కట్టగా పీఠము కట్టగా. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. మిడతల పాలై పాడైపోయెను బీడుగా మారెను. దేవుని తోట మిడతల పాలై పాడైపోయెను బీడుగా మారెను. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మురళిడరండి. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మురళిడరండి. పిలువనం పుడి ప్రార్థన వీరుల పిలువనం పుడి ప్రార్థన వీరుల బలిపీఠము రోదించండి రోదించండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. మరలి రండి దైవ జనమా, కూలిపోయిన మన బ్రతుకులా
మన బ్రతుకుల బలిపీఠములను కట్టగరండి కట్టగరండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. మరలి రండి దైవ జనమా. అది ఈ అంత్యకాలపు క్రైస్తవ సంఘానికి సర్వశక్తిగల దేవుడిస్తున్న పిలుపు. ఈ పిలుపును విని కర్మెలు కొండ మీద ఏలియాలాగా ఆసక్తితో పరిశుద్ధాత్మ వర్షం కోసం కన్నీటితో ప్రార్థించడానికి మా ప్రియ శ్రోతలు ముందుకు వస్తారా? అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అన్నది మనకు దేవుడిచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఆదిమ సంఘంలాగా మనము మేడగదికి వెళదామా? ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ దాసుడు నీతో నడిచినప్పుడు ఏర్పడిన పదధ్వనులు మేము వినడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు. మమ్మను కూడా మీ మార్గాల్లో నడవజేయండి. ఆఖరుగా మీరిచ్చిన పిలుపు చొప్పున మమ్మల్ని ప్రార్థనాపరులైన ఏలియాలలాగా సిద్ధపరచండి. క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రార్థనా భారం మా ప్రియ శ్రోతలకు సదా తోడై ఉండునుగాక.